is Ramanujan. Her mother, father, Pujari. Ramanujan brothers, doctor, friends, classmates, teachers. ఆమె పురిటినొప్పులతో బాధపడుతూ ఉంటే హాస్పిటల్కి తీసుకువెళ్తారు. శ్రీనివాస్ గారు, మీకు మగబిడ్డ పుట్టారండి. అవునా డాక్టర్ గారు? అవునండి, కంగ్రాచులేషన్స్. వెళ్ళి మీ బాబుని చూసుకోండి. కోమలతమ్మ, మన బాబు పుట్టాడు కదా, నేను పోయి జాతకం చూపించేసి వస్తాను. సరేనండి. నమస్కారం పంతులు గారు. నమస్కారం శ్రీనివాస్ గారు, ఏమిటి ఇలా వచ్చారు? నాకు మగబిడ్డ పుట్టాడు, జాతకం చూపిద్దామని ఇలా వచ్చాను. హో, అవునా? శుభాకాంక్షలు శ్రీనివాస్ గారు. మీరు కూర్చొని, నేను వెళ్ళి పంచాంగం తీసుకొని వస్తాను. ఏంటి పంతులు గారు, నా బిడ్డ జాతకం చెప్పేటప్పుడు సంకోచిస్తున్నారు? శ్రీనివాస్ గారు, మీ కొడుక్కి దీర్ఘాయుష్షు లేదు నాయనా. అయ్యో, నా బిడ్డకు దీర్ఘాయుషు లేదా? అతడి జాతకం అలా ఉంది నాయనా. సరే పంతులు గారు, నేను వెళ్ళొస్తాను. అయ్యో, నా కొడుకు జీవితంలో పెద్దవాడు అవుతాడు అనుకుంటే నా కొడుక్కి దీర్ఘాయుషు లేదా? అయ్యో దేవుడా. మీరు బాధపడకండి, మన కొడుకు గొప్పవాడవుతాడు. రామానుజన్ గారు పెరిగి పెద్దవాడే స్కూల్కి వెళతాడు. రామానుజన్ ఇదారా? చెప్పండి సార్. మన మాస్టర్ గారు స్కూల్ రామానుజన్ ఇదారా? మన మాస్టర్ గారు స్కూల్ టైం టేబుల్ ప్రిపేర్ చేయడం ఎంతగానో ఇబ్బంది పడుతున్నారు. నువ్వేమైనా సహాయం చేస్తావని పిలిచాను. సరే. ఇదిగోండి సార్, అయిపోయింది. నిజంగా నువ్వు మేధావి రామానుజన్. భవిష్యత్తులో మంచి చాలా గొప్పవాడు అవుతావు. పిల్లలు, మనం ఈరోజు బాగా ఆహార లెక్కలు నేర్చుకున్నాం. 3 అరటి పళ్ళను 3కి సమానంగా పంచితే మంచికి 1 వస్తుంది. మరి సున్నాను సున్నాతో భాగించినప్పుడు కూడా 1 వస్తుందా సార్? మంచి ప్రశ్న రామానుజన్. ఏదైనా ఒక సంఖ్యను అదే సంఖ్యతో భాగించినట్లయితే 1 వస్తుంది. 0ని 0తో భాగిస్తే దాని విలువ మనం చెప్పలేం, అది ఇన్ఫినిటీ. భవిష్యత్తులో చాలా గొప్పగా ఎదుగుతావు రామానుజన్. రామానుజన్, ఏం చేస్తున్నావు? మాతో వచ్చి ఆడుకోవచ్చు కదా. ఎప్పుడు మ్యాథ్స్ ప్రాక్టీస్ చేస్తూనే ఉంటావా? నాకు ఆటలైనా పాటలైనా గణితమే. రామానుజన్, పైన కుర్రాల దగ్గరికి వెళ్ళి అద్దె డబ్బులు తీసుకొనిరా. సరే అమ్మా. అద్దె డబ్బులు అడగమని. రామానుజన్, ఇదిగో అద్దె డబ్బులు. ఈ బుక్ ఒకసారి ఇస్తారన్న, చదివి రేపొద్దున్నే ఇస్తా. ఇది చదవడం నీ వల్ల కాదు రామానుజన్. ఇది చదవడం అంత ఆషామాషా కాదు. ఈ టిగ్నామెంటరీ బుక్. దీన్ని అర్థం చేసుకొని చాలా కష్టంగా ఉంటుంది. నువ్వు అసలు అర్థం చేసుకోలేవు. అయితే చూసి ఉదయాన్నే ఇచ్చేస్తా. ఇది చూడడానికి చిన్నపిల్లల బొమ్మలేమి లేవు. సరే, తీసుకో.
ఆ మరుసటి రోజు ఉదయం నేను దీన్ని చదివేశా. రామానుజన్ నిన్న తీసుకున్న బుక్ ఇవ్వు. ఇదిగోండి అన్నయ్య, నేను దీన్ని పూర్తిగా చదివేశాను. సర్కిల్లోని క్వాడ్రిలేటర్ ఏరియా చెప్పు. ఇదిగోండి. అరే రామానుజన్, సేమ్ బుక్లో ఉన్నట్టే ఉందిరా. నువ్వు అరే 8వ తరగతి అబ్బాయికి ఇన్ని తెలివితేటలా? రామానుజన్, ఈరోజు సాయంత్రం నుంచి మాకు ట్యూషన్ చెప్తావా? సరే అన్నయ్య, మా కుటుంబం పేదరికంలో ఉంది. ఈ డబ్బుల వల్ల మా కుటుంబానికి సాయం చేయవచ్చు. రామానుజన్, నేను ఒక చిలిపి ప్రశ్న అడుగుతాను, సమాధానం చెబుతావా? సరే అమ్మా. ఒక చెరువులో ఒకరోజు తామర పువ్వు పూసింది. తర్వాత రోజు ఒకే పువ్వు 2 పువ్వులుగా మారింది. అదేవిధంగా 15 రోజుల్లో సగం చెరువు నిండింది. ఎన్ని రోజులు పడుతుంది ఒకటి నిండడానికి? చిన్నపిల్లల ప్రశ్న అడుగుతావేంటి? 15 రోజుల్లో చెరువు నిండితే ఇంకో 15 రోజుల్లో పూల చెరువు నిండుతుంది. 15 రోజుల్లో సగం చెరువు నిండితే ఇంకా కేవలం 1 రోజు మాత్రమే పడుతుందమ్మా. సరైన సమాధానం చెప్పావురా రామానుజన్. కొన్ని రోజుల తర్వాత నాన్న, ఇలా రాండి. నేను ఇంటిగ్రేషన్ పరీక్షల్లో ఫస్ట్ వచ్చాను. చాలా సంతోషంగా ఉందిరా రామానుజన్. రామానుజన్ కాలేజ్ చదువుతున్న రోజుల్లో రామానుజన్ కేవలం మ్యాథ్స్లో 100కు 100 తెచ్చుకుంటే సరిపోదు. ఇతర అప్పుడు స్కాలర్షిప్. రామానుజం కేవలం గణితం పైన ధ్యాస పెట్టే మిగతా సబ్జెక్ట్లో ఏం ధ్యాస పెడతావు? చూడండి కోమలతమ్మ, మన కొడుకు మళ్ళీ ఫెయిల్ అయ్యాడు. మీరు తిట్టకండి, మన కొడుకు ఎప్పటికైనా గొప్ప స్థానానికి చేరుకుంటాడు. రామానుజం, నువ్వు బాధపడకు. నీకు మళ్ళీ కుంభకోణం తరపున ఎగ్జామ్ రాయడం ఇష్టం లేదు కదా. మద్రాస్కి వెళ్ళు, అక్కడ కాలేజీలో సీట్ ఇప్పిస్తాను. రామానుజన్, మ్యాథమెటికల్ జర్నల్లో నాకు ఒక ప్రాబ్లం అర్థం కాలేదు. ఎంత ప్రయత్నించినా సాల్వ్ చేయడానికి అస్సలు రావడం లేదు. నువ్వు ప్రయత్నిస్తావేమోనని నిన్ను పిలిచాను. ఈ ప్రాబ్లమ్ని నేను కుంభకోణంలో ఉన్నప్పుడే సాల్వ్ చేశాను. ఇదిగోండి చూడండి. నువ్వు నిజంగానే జీనియస్వి రామానుజన్. కొన్ని రోజుల తరువాత రామానుజన్ ఎగ్జామ్ క్లియర్ చేయడానికి మద్రాస్కి వెళతాడు. కానీ మళ్ళీ ఫెయిల్ అవుతాడు. ఇప్పటికీ 3 సార్లు ఫెయిల్ అయ్యాడు. వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ డిగ్రీ సాధించి బాగా సెటిల్ అవుతారు. వీనికి గణితం పిచ్చి పట్టింది. ఆ పిచ్చి ఎప్పుడు వదులుతుందో ఏమో. మీరు బాధపడకండి, రామానుజానికి బాధ్యతలు తెలియడానికి నేను ఒక ఉపాయం ఆలోచించాను. రామానుజన్ వివాహమంతలో. నేను చాలా అంధకారంగా ఉన్నాను. ఇప్పుడే 3 సార్లు ఫెయిల్ అయ్యాను. రామానుజన్, ఇప్పుడు నీ ప్రతిభను ఎవరూ గుర్తించరు. మద్రాసుకు వెళ్ళు, అక్కడ ఒక సొసైటీని స్టార్ట్ చేశాం. అక్కడ చాలా గొప్ప గొప్ప వాళ్ళు ఉన్నారు. నేను అక్కడ రికమెండ్ చేస్తాను, నువ్వు అక్కడికి వెళ్ళు. సార్, నేను కంటిన్యూ ఫ్రాక్షన్, ఇన్ఫినిట్ సిరీస్, ఆర్టిషియన్ నెంబర్పై చాలా రీసెర్చ్ చేశాను. నీ థీస్ ఫార్ములాస్ చాలా గొప్పగా ఉన్నాయి. నీకు ఏం కావాలి? మా కుటుంబం చాలా బీదరికంలో ఉంది. నేను ఉద్యోగం వెతుకులాటలో ఉన్నాను. కాబట్టి నా అంకెల ప్రపంచంలో కాన్సన్ట్రేషన్ పెట్టలేకపోతున్నాను. నేను నీ ఖర్చుల కోసం నెలకు 25 రూపాయలు ఇస్తాను మరియు మంచి జాబ్ని మద్రాసులో ఇప్పిస్తాను. చాలా కృతజ్ఞతలు సార్.
రామానుజన్ మద్రాసులో గుమస్తాగా జాయిన్ అవుతాడు. గుమస్తాగా చేస్తూనే రీసెర్చ్ చేస్తూ ఉంటాడు. నీవు ఎందుకు పలక మీద రాస్తున్నావు? నేను పేపర్స్ కొనుక్కోలేని బీద స్థితిలో ఉన్నాను సార్. నీ ప్రతిభ అయోగమైనది. నువ్వు గుమస్తాగా పనిచేయాల్సిన అవసరం లేదు. నీకు ప్రైజెస్ ఇస్తాను. మద్రాస్ యూనివర్సిటీ వాళ్ళతో మాట్లాడతాను. నీకు కావాల్సినంత హెల్ప్ చేస్తాను. నీ రీసెర్చ్ పేపర్స్ని ఇంగ్లాండ్లోని కొన్ని అకాడమీస్ పంపించు. అలాగే సార్. అప్పుడు ప్రొఫెసర్ జిహెచ్ హార్డీ వారికి లెటర్ రాస్తూ తన ఉద్యోగంని సెండ్ చేస్తాడు. కొన్ని రోజుల తర్వాత రామానుజన్ పడవలో ప్రయాణం చేస్తూనే వెళతాడు. 1914 ట్రినిటీ కాలేజ్ ఆఫ్ కాంబ్రిడ్జ్లో ఒక రీసెర్చ్ స్టూడెంట్గా జాయిన్ అవుతాడు. ఫార్ములాస్, థియరీస్, పై వాల్యూస్ ప్రూవ్ చేస్తాడు. అదే సమయంలో BA కూడా పూర్తి చేస్తాడు. ఆహారం బాగలేకపోవడం వల్ల సడన్గా రామానుజన్ హెల్త్ పాడవుతుంది. తద్వారా ట్రినిటీ మెంబర్షిప్ లభించలేదు. ఆరోగ్యం రోజు రోజుకి క్షీణించిపోతుంది. తను మ్యాథ్స్ని వదలలేదు. ఐడెంటిటీ ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తూ తద్వారా శ్రీనివాస్ రామానుజన్ ఫెలో ఆఫ్ రాయల్ సొసైటీగా డిగ్నిటీ మెంబర్షిప్ సంపాదిస్తాడు. రామానుజన్, ఈరోజు నాకు చాలా డల్గా ఉందిరా. నేను ఒక డొక్కు కార్లో వచ్చాను. దాని నెంబర్ కూడా డొక్కుగా ఉంది. అది 1729. డొక్కు నెంబర్ కాదు, 1729 is the smallest number which we can express in different cubes and different ways. First one 10 cube plus 9 cube. Second one 2 cube plus 1 cube. 12 cube plus 1 cube. ఓకేరా రామానుజన్. రామానుజన్ is the fellow of Royal Society and professor of Madras University. రోజు రోజుకి తన ఆరోగ్యం క్షీణించడం వల్ల రామానుజన్ 1920లో మద్రాస్కి తిరిగి వస్తాడు. అయినా కూడా మోడ్యులర్ ఫంక్షన్ని కనిపెడతాడు. ఏప్రిల్ 26, 1920లో కుంభకోణంలో 32 ఏజ్లో తన తొలి శ్వాస వదిలాడు.